సర్వకృపానిధి సీయోను పురవాసి నీ స్వాస్థ్యముకై నన్ను పిలచితివి. దేవునికి స్తోత్రాలు కూడిచున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. నిర్గమకాండం 18వ అధ్యాయం 10వ వచనాన్ని దయచేసి మనం చదువుకుందాం. మరియు ఇత్రో ఐగుప్తుల చేతిలో నుండి ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఇత్రో అనేటువంటి వ్యక్తి ప్రజలతో చెప్తున్నటువంటి మాట. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒకటి ఫరో చేతుల్లో నుండి, రెండోది ఐగుప్తులైన ప్రజల చేతిలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపించాడు కనుక మీ ద్వారా దేవుని నామము స్తుతింపబడాలి అని ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్తున్నాడు. ఎవరు ఈ వ్యక్తి అంటే మోసే గారి మామగారు. ఇత్రో ఎవరండి? మోసే గారి యొక్క మామగారు. ఆయన చెప్తున్నాడు, దేవుడు మిమ్మల్ని విడిపించాడు కనుక మీ ద్వారా దేవుని నామం దూషింపబడకూడదు, నిందించబడకూడదు, కానీ మీ ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి. ఈ రోజున ప్రేమేంద్రులారా, ఎంతో మంది కష్టాల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో కొట్టుమిట్టలాడుతున్నటువంటి వాళ్ళు లేకపోలేదు. అనేక సమస్యల చేతను, నిందల చేతను, అవమానాల ద్వారా నిందింపబడుతున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ప్రపంచంలో ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనములు చెప్పబడుతున్న మాట ఏంటంటే, ప్రతివాడు దేవుని స్తుతించాలి అనేటువంటి మాట చెప్పబడుతుంది. ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. యెరికో గోడలు కూల్చబడాలి అంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఏం చేయమని చెప్పారు? మోసే అయినా, యెహోషువ అయినా ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు నిబంధన మందసమును మోసుకొని యెరికో పట్టణం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలండి? మీలాగా నోరు మూసుకొని కూర్చోవాలా? చెప్పండి, ఏం చేయాలన్నాడు? దేవుని మీరు స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. స్తుతిలో ఉన్న శక్తి, ఆ బలం మీరు చూడబోతున్నారని చెప్పి దైవజనుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేశారు. పరిశుద్ధ గ్రంథ లేఖనములో చెప్పబడిన ప్రకారము ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణం చుట్టూ ఏం చేశారంట? నిబంధన మందసమును మోసుకొని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఆ యెరికో గోడ చుట్టూ, ఆ పట్టణం చుట్టూ తిరిగి ప్రభును స్తుతించినప్పుడు యెరికో గోడలు ఏమైపోయాయంటే కూలిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. దేవుని స్తుతించుట్లో గొప్ప మహిమ ఉంది, గొప్ప అద్భుత కార్యాలు మనం కనులారా
పరిశుద్ధ గ్రంథ లేఖనములో చెప్పబడిన రీతిగా దైవజనుడి మోసే కానీ యెహోషువ కానీ ప్రజలు ఏమైతే చెప్పారో అదే ప్రజలు చేశారు. కేకలేమన్నప్పుడు కేకలేశారు, స్తుతించమన్నప్పుడు స్తుతిస్తూ వచ్చారు. పరిశుద్ధ గ్రంథ లేఖనములో చెప్పబడినట్లుగా స్తుతుల వలన సింహాసనము స్థాపించబడుతుంది. స్తుతుల వలన రాజ్యాలు కట్టబడతాయి. స్తుతుల వలన పరిశుద్ధ గ్రంథ లేఖనములో చెప్పబడినట్లుగా స్తుతుల వలన ఎవరైతే నీకు వ్యతిరేకంగా విరోధంగా ఉన్నారో వారిని ఏం చేయొచ్చు అంటే మనము కోలదోయొచ్చు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన చెప్తున్నాడు, ఐగుప్తుల చేతిలో నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవాను మీరేం చేయాలంట? స్తుతించాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి వారు దేవుని చేత మేలు పొందిన వంటి వాళ్ళే. కీడు పొందిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. దేవుని చేత మేలు పొందిన వాళ్ళు, దేవుని చేత విడుదల పొందిన వాళ్ళు, దేవుని చేత స్వస్థత పొందిన వాళ్ళు, దేవుని చేత నూతనమైన కృపను, ఆయన బలమును, శక్తిని పొందుకున్న వాళ్ళే ఇక్కడ కూర్చున్న వాళ్ళు. అందుకని ఇత్రో అంటున్నాడు, ఫరో చేతుల నుండి, ఐగుప్తి ప్రజల చేతుల్లో నుండి యెహోవా మిమ్మల్ని విడిపించాడు కాబట్టి మీరు ఆయన్ను మాత్రమే స్తుతించాలి అని చెప్పారు. ఎందుకు ఈ విషయాన్ని వారు చెప్పారంటే మరొక మాట కూడా రాయబడి ఉంది. మరొక మాటను కూడా మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనములో ఒక మాట మనకు కనిపిస్తుంది. దయచేసి ఆ మాటను చూద్దాం. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను, వీరిని దోచుకుని వారి చేతుల నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాటను వినకపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, కడుపు నిండినోడు చేసే పని ఏంటి చెప్పండి? కడుపు నిండినోడు ఏం చేస్తాడండి? చెప్పండి. ఆకలితో ఉన్నవాడు ఏం చేస్తాడంటే తన ఆహారాన్ని జాగ్రత్త చేసుకుంటాడు. తన స్థితిని, గతిని, తన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకుంటాడు. కడుపు నిండినోడు ఏం చేస్తాడంట? ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తాడు. ఆస్తి ఉందని, డబ్బు ఉందని ఇచ్చలవిడిగా ఇష్టానుసారంగా ఖర్చు పెడతాడు, జీవిస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక న్యాయాధిపతిని పుట్టించాడు. వారికి న్యాయం తీర్చడానికి. ఎవరైనా న్యాయాధిపతి? గిద్యోను. ఇశ్రాయేలు ప్రజలకు నడిపించడానికి ఒక రథసారథిగా దేవుడు గిద్యోన్ని న్యాయాధిపతిగా నియమించాడు. మరి ప్రజలు ఏం చేశారు అంటే న్యాయాధిపతి యొక్క మాటను వినకుండా ఏం చేశారంట? దారి తప్పిపోయారు. వీరు దారి తప్పిపోయి లోకానుసారమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. అన్య దేవతల వైపు తిప్పబడ్డారు. విగ్రహారాధనలో, పాపములో పడిపోయి దేవుని కృపను పోగొట్టుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కొన్ని మాటలు కూడా మనకు కనిపిస్తాయి. పరిశుద్ధ గ్రంథ లేఖనములో కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ 17వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది.
తమ పితరులు యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిన మార్గముల నుండి త్వరగా తొలగిపోయి, ప్రైజ్ ద లార్డ్, ఏం చేశారంటండి? చూడండి ఇక్కడ చేస్తున్న మాట ఏంటి? త్వరగా ఏమైపోయారంట? చెప్పండి, ఏమైపోయారంట? ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు కదా మీరందరూ, ఎవరైనా ₹1,00,000 తీసుకొచ్చి ఒక గంట సేపు వెంకటగిరి మా వెనకాల తిరగండి, ₹1,00,000 ఇస్తానంటే మీరు ఇక్కడ కూర్చుంటారా? చెప్పండి. ఇప్పుడు పాస్టర్ గారు తిడితే తిట్టాడు కానీ ఏమని అనుకొని ఒక గంట తిరిగితే ₹1,00,000 వస్తాయి కదా అని చెప్పి ఏం చేస్తారు? చెప్పండి. చెప్పండి, అలాంటి వాళ్ళు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏంటండి, ఏం చేస్తారండి? దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దేవుని వాక్యం అంటే వారికి భయం ఉండదు. దేవుని సన్నిధి అంటే వారికి భయం ఉండదు. వీరి ఒక న్యాయాధిపతి యొక్క మాటను వినకపోవటానికి గల కారణం ఏంటంటే వారు త్వరగా దారి తొలగిపోయారు. విశ్వాసులు గాని వారి పిల్లలు గాని దైవ సేవకుని మాటను వినకపోవటానికి గల కారణం ఏంటి? వారికి ఉన్న డబ్బు, అహంకారం, దాన్ని చూసుకొని ఎదుటివాణి ఏలెత్తి చూపిస్తారు. వాడంతా అన్నట్టుగా మాట్లాడతారు. నాకున్నదంతా ఆయనకుందా, నాకున్నంత పలుకుబడి అతను కొందా అనే ఒక ఆలోచనతో విర్రవీగుతూ ఉంటారు కొంతమంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో నిర్గమకాండములో మోసే మామగారి మాట చెప్పారు. ఇత్రో ఈ మాటను చెప్పారు, ఫరో చేతుల్లో నుండి, ఐగుప్తి ప్రజల చేతిలో నుండి, వారి చేతుల నుండి మిమ్మల్ని విడిపించాడు కాబట్టి మీరు బ్రతుకు దినములన్నీ కూడా ఆయనకు కృతజ్ఞత గలవారై ఉండాలి. మీరు ఆయన స్తుతించాలి, స్తుతించే వ్యక్తులుగా ఉండాలి. ప్రభు నీ జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి నువ్వేం చేయాలంటే యేసయ్య నామమును మాత్రమే మహిమపరచాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని 17వ వచనములో ఏం చెప్పాడండి? తమ పితరులు యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిన మార్గము నుండి ఏమైపోయారంట? త్వరగా తొలగిపోయారు. తొలగిపోవటానికి గల కారణం ఏంటంటే సాతాను ప్రతి వాడికి ఆశ చూపిస్తాడు. ప్రతివాడికి ఆశ చూపిస్తాడు. సాతాను పని ఏంటంటే ఎంతసేపటికి నిన్ను చెప్పండి, ఎంతసేపటికి నిన్ను తొలగించటమే, ఆయన మార్గంలో నుండి తొలగించటమే సాతాను యొక్క పని. దేవుని పని ఏంటంటే నిన్ను విడిపించటం, ఆయన మార్గంలో నిన్ను నడిపించటం. దేవుడేమో విడిపించి నడిపిస్తూ ఉంటే సాతాను ఏమో తొలగించి నడిపిస్తాడు. నీ మార్గాన్ని దేవుని మార్గం నుండి తొలగిస్తాడు. ఒక వ్యక్తి దారి తొలగిపోవటానికి గల కారణం ఏంటంటే ఒక వ్యక్తికి 4-3 స్నేహితులు, వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ చదువుకునే వాడిని చదువుకోనివ్వకుండా ఏంటండి వాడిని ఏం చేశారంట? రెచ్చగొట్టారు. నీకు ఆస్తి ఉంది, డబ్బు ఉంది, అన్ని ఉన్నాయి, శుభ్రంగా నీ వాట నువ్వు పంచుకోవచ్చు కదా, నీ ఆస్తి నువ్వు తీసుకోవచ్చు కదా, శుభ్రంగా వ్యాపారం చేసుకుని హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వ్యక్తిని తన స్నేహితులు తను రెచ్చగొట్టారో, రెచ్చగొట్టిన తర్వాత మనవాడు ఏమైపోయాడంట? చెప్పండి, ఏమైపోయాడండి? రెచ్చిపోయాడు. చెప్పుడు మాటలు విని రెచ్చిపోయి ఇంటికి వచ్చి అంటాడు వాళ్ళ నాన్నగారిని, నా ఆస్తి నాకు, నా వాట నాకు ఇచ్చేసేయ్, నేను దేశాంతరం వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి నేను వ్యాపారం చేసి మంచి లాభం సంపాదిస్తానని చెప్పి తండ్రి దగ్గర ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయిన వంటి వ్యక్తి చివరికి తన పరిస్థితి ఏమైపోయిందండి? దుర్భరమైన పరిస్థితి. పందులను మేపాల్సిన పరిస్థితి వచ్చింది. పందులు తినే పొట్టును తినాల్సిన పరిస్థితి. దారి తప్పిపోవటానికి కారకులు ఎవరు? నీ వెనక కూర్చున్నోళ్ళు, నీ ముందు కూర్చున్న వాళ్ళు. పాస్టర్ గారింటి ఇలా వాక్యం చెప్పాడు, నీ గురించే చెప్పాడు, అంత నా గురించే. నిజమనే అమ్మాయి అంటది, ఏమో అంత నాదే, నా గురించే ముందుగానే పాస్టర్ గారికి వెళ్ళిపోయి ఎవరో చెప్పేసారన్నట్టుంది అన్నట్టుగా వీళ్ళు ఏం చేస్తారంట? ఫీల్ అయిపోయి చెప్పుడు మాటలు విని తమ జీవితాన్ని తామే నాశనము చేసుకుంటారు. సాతాను చేసిన పని ఏంటండి? సాతాను చేసే పని ఏంటంటే నీ పరిశుద్ధమైన మార్గం, పవిత్రమైన నీ జీవితాన్ని, ఆశీర్వదించబడుతున్న నీవు, కట్టబడుతున్న నీ కుటుంబాన్ని కూల్చివేయటమే సాతాను యొక్క పని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వినకుండా పెడచెవి మెట్టి చెప్పుడు మాటలు విన్నటువంటి వారి జీవితం ఎలా ఉంటదంటే, వాన కురుస్తుంది, వరద వస్తుంది, గాలి ఇసురుతుంది, ఆ ఇంటి మీద పడగానే ఆ ఇల్లు ఏమైపోద్దంట? కూలిపోయి ఇసుకలో బుడిపోయి, ఈడ నా ఇల్లు ఉండాలి కదా అంటే అక్కడ నీ ఇల్లు అక్కడ కనపడదు. ప్రైజ్ ద లార్డ్. ఒక్కొప్పుడు నువ్వు కోటిస్తుడి, ఒక్కొప్పుడు లక్షాధికారివి, ఒక్కొప్పుడు 100 మంది నీ వెనకాల తిరిగారు, నీ సొమ్ము తిన్నారు, నిన్ను పొగిడారు. పొగిడి నేనేం చేశారండి? ఆకాశానికి ఎత్తారు. వాళ్ళు ఎత్తుతూ ఉంటే నువ్వేం చేసావు? ఉబ్బిపోయి చివరికి వాళ్ళు నిన్ను ఒకేసారి ఎత్తి కింద వేసేసి వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరిని చూసినా, ఒరే ఒక్కప్పుడు నా సొమ్ము తిన్నోడివే కదరా, ఇప్పుడు నన్ను పట్టించుకోవట్లేదు కదా, నాకు సహాయం చేయట్లేదు అంటే నీ ముఖము కూడా వారు చూడటానికి ఇష్టము పడరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడిపించగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు, నడిపించగలిగిన వాడు, నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆశీర్వదించగలిగిన వాడు ఎవరై అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? దేవుడు ఏం చేశాడండి? ఇశ్రాయేల్ ప్రజలను రక్షించటానికి ఒక న్యాయాధిపతినైన గిద్యోన్ని పుట్టిస్తే వారు వారి మాటను వినకుండా ఏం చేశారంట? సేవకుని మాటను వినకుండా ఈరోజు విశ్వాసులు ఎంతమంది లేరండి వారి జీవితాన్ని పాడు చేసుకునేవాళ్ళు? బడాయి కోసం పోయి చెప్పుడు మాటలు విని వారి జీవితాన్ని నాశనం చేసుకుని బజార్లో పడిన వాళ్ళు ఎంతమంది లేరు? ఏంట్రా మందిరం రావట్లేదంటే దేవుడు మాకేం మేలు చేశాడు అంటాడు సిగ్గులేను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా తెలియజేశారు. అందుకని మోసే మామగారు ఇశ్రాయేలు సమాజాన్ని గూర్చి చక్కటి మాట చెప్తున్నాడు. మోసే ఈ ప్రజల్ని ఫరో చేతుల్లో నుండి, ఐగుప్తీల ప్రజల చేతిలో నుండి విడిపించాడు కాబట్టి మీరు ఎప్పుడు చూసినా ఏం చేయాలంట? ప్రభువును స్తుతించాలి. మీ ద్వారా దేవుని నామము స్తుతింపబడాలి, మీ ద్వారా దేవుని నామం మహింపరచబడాలి, మీ ద్వారా ప్రభు నామం ఘనపరచబడాలి. కానీ మీ ద్వారా దేవుని నామము అవమాన పాలు కాకూడదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో మరొక మాట కూడా మనం చూద్దాం. మరొక మాట 9వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 16వ వచనములో అక్కడ ఒక మాట రాస్తుంది. ఈ 16వ వచనంలో రాయబడిన మాట ఏంటో చూద్దాం. నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును ఏం పెట్టాడంట? యుద్ధము చేసి మిద్యానుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించెను. వీళ్ళేం చేశారండి? ఎవరు చెప్తున్నాడు ఈ మాటని? చెప్పాలి త్వరగా. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే
గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల సమాజమును గురించి చెప్తున్న మాట ఇది. ఆయన చనిపోయిన తర్వాత మరలా గిద్యోను కుమారుడు ఈ విషయాన్ని చెప్తున్నాడు. నా తండ్రి మీ కొరకు చెప్పండి తన ప్రాణ త్యాగమును చేసి, తన ప్రాణమును నిర్లక్ష్యము చేసి, అయినను యుద్ధము చేసి, చెప్పండి ఎవరి చేతిలో నుండి? శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని ఆయన విడిపిస్తే మీరు చేస్తున్న పని ఏమిటి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడి, చదవబడిన ప్రతి విషయాన్ని, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మన హృదయంలో వాటిని ఏం చేయాలంటే భద్రపరచుకోవాలి. వాక్య ధ్యానము చాలా ప్రాముఖ్యం. చదవాలి వాక్యాన్ని. వాక్యాన్ని చదవకుండా పెడచెవి పెట్టుట వలన ప్రయోజనం ఏమీ కూడా లేదు. దేవుని సన్నిధికి వచ్చిన నీవు నిర్లక్ష్యంగా ఉండకూడదు, అశ్రద్ధగా ఉండకూడదు. వాక్యం చెప్పేటప్పుడు అవహేళనగా పెడచెవి పెట్టే వ్యక్తిగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొదటిగా మనం చూసాం, వారి చేతుల నుండి వారిని యెహోవా విడిపించెను. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆ ప్రజల కొరకు న్యాయాధిపతినైన గిద్యోని దేవుడు ఏర్పరిచాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తు బానిస నుండి దేవుడు వారిని విడిపించిన న్యాయాధిపతిగా గిద్యోన్ని వారికి పుట్టించిన వీళ్ళు దేవుని మాటను విన్నారా? అనేక అద్భుత కార్యాలు చూశారు, అనేక ఆశ్చర్య కార్యాలు చూసినటువంటి వీళ్ళు, అనేక అద్భుత కార్యాలు చూసినటువంటి వీళ్ళు చివరికి వీళ్ళ మనోనేత్రాలు ఏమైపోయినాయంట? మూసకపోయాయి. వీళ్ళ మనోనేత్రాలు యుగ సంబంధమైన సాతాను వారి గుడ్డితనము కలుగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంతకు ముందు చెప్పా నేను, ఒక ఆయన ఏదో అటు వెళ్ళి స్తంభాన్ని పట్టుకుంటే కరెంటు పట్టుకుంది. ఆడు గెలగలదు అనుకుంటుంటే భార్య పోయింది, భార్య పోయి వాడిని పట్టుకుంది. ఏం కూడా అత్తొక్కుంది. వీళ్ళిద్దరు ఆ స్తంభాన్ని పట్టుకొని గెలగలదు అనుకుంటుంటే ఒక అమ్మాయి వచ్చి ఏం చేస్తుంది? చెప్పండి, ఏం చేస్తుందండి? షూటింగ్ తీస్తుంది. షూటింగ్ తీసే టైమా, వాళ్ళని విడిపించే టైమా? చెప్పండి. ఎంత పనికిమాలిన దుర్భరమైన స్థితిలో బ్రతుకుతున్నారంటే అంత నీచమైన జీవితాన్ని బ్రతుకుతున్నారు ఈ రోజుల్లో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పాప ఇంకొక ఆయన వచ్చి ఆ ఫోటో తీసి ఆమె దగ్గర సున్ని ఒకటి ఇప్పించుకొని ఆ సున్నిని తీసి ఒక ఆమె వేసి లాగాడు. ఆమె పడిపోయింది. తర్వాత ఇంకొక ఆయన లాగాడు, ఇద్దరిని విడిపించాడు. ఈమెం చేస్తుందండి? వాళ్ళని అపాయకరమైన స్థితిలో నుండి విడిపించవలసిన ఈ వ్యక్తి ఏం చేస్తుంది? చెప్పండి, ఏం చేస్తుందండి? చెప్పండి, కొంచెం నోట్ తెరిచి చెప్పండి. షూటింగ్. మరి వాక్యం వినాల్సిన మీరు ఏం చేస్తున్నారు? దేవుని మందిరానికి వచ్చిన మీరు, వాక్యం వినవలసిన వాళ్ళైన మీరు వాక్యాన్ని వినకుండా ఏం చేస్తున్నారు? చెప్పండి. శుభ్రంగా బైబిల్ మూసేసి జిప్పేసేసేసి చెప్పండి. పోయిన ఆదివారం అయితే ఒక ఆయన ఇటు కూర్చున్నాడు. హల్లెలూయా. ఏం బలకట్లా వలకట్లా, చేతులు ఎత్తట్లే. పెళ్లి చేస్తే ఇట్ట బిగసపోయాడు. మరి సక్కంగా ఉండరంటే ఉండడే, అట్లే బిగసకపోయాడు. నాకెళ్ళి కూడా చూడట్లా. నేను అనుకున్నాను ఇది పుట్టకతోనే పచ్చి ఏమంటారు, ఇది పుట్టకతోనే వాతం వచ్చిందేమో, ఇట్టంటోడికి మంచి అమ్మాయిని ఎందుకు ఇచ్చాడు, ఈడేం చేస్తాడేమో అనుకుంటే పెళ్ళి అయిపోయిన తర్వాత చూసేవాడిని చూస్తే బ్రహ్మాండంగా ఉన్నాడు. చెప్పండి, చూస్తే ఆంబోతులాగా ఉన్నాడు.
ఆడికి నన్ను చూడగానే భయం వచ్చేసిందంట. భయం రాగానే ఏమొచ్చింది ఆడికి? నరాలని. నన్ను చూస్తేనే నరాలు బిగసపోతాయి, మరి దేవుణ్ణి చూస్తే ఇంకెంత ఉంటుందో. అసలు కనపడ్డు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే అప్పటికప్పుడే పుడుతుంది కొంతమందికి భక్తి. అప్పటికప్పుడే చెప్పండి, దైవ సేవకులను చూడంగానే ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది. మామూలు భక్తి కాదు అది, నిలువును కొంపను ముంచే భక్తి అది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 16వ వచనంలో ఆయన చెప్తున్న మాట ఏంటండి? నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్య పెట్టి యుద్ధము చేసి మిద్యాను చేతిలో నుండి మిమ్మల్ని విడిపించాను కదా. అయితే వాళ్ళు ఏం చేశారండి? చెప్పండి, ఏం చేశారు? 17వ వచనంలో చదివాం కదా మనం ఇందాక. 17వ వచనంలో చదివాం కదా, 2:17లో చదివాం కదా. అక్కడ ఏమంటున్నాడు మరొకసారి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యం. అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? వారు చెప్తున్న మా పితరులు లేక తమ పితరులు, మనకంటే పెద్దవాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు, దేవుని మార్గములో నడిచిన వంటి వాళ్ళు నడిచారు. ఆ నడిచిన మార్గాన్ని ఇప్పుడు పుట్టిన వాళ్ళు ఏమైపోయారంట? తొలగిపోయారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తొలగిపోయి ఏమైపోయారంటండి? చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోయారంట వాళ్ళు? తొలగి లోక సంబంధమైన సాతాను కట్లలో పడిపోయారు, విగ్రహార్థంలో పడిపోయారు, పాపములో పడిపోయారు. పరిశుద్ధమైన మార్గాన్ని వాళ్ళు ఏం చేశారంట? విడిచిపెట్టేశారు. పరిశుద్ధతను కోల్పోయారు, పవిత్రతను కోల్పోయారు. దైవ భయం లేదు, విచ్చలవిడితనం, ఇష్టానుసారమైన జీవితం, ఈ లోకమే శాశ్వతం అన్నట్టుగా వారి జీవితాన్ని వాళ్లే నాశనము చేసుకునే స్థాయిలోకి తీసుకెళ్ళిపోయారు. అందుకని ఈ 9వ అధ్యాయం 16వ వాక్యంలో అక్కడ చెప్పబడిన మాట ఏంటండి? నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్య పెట్టి యుద్ధము చేసి మిద్యాను చేతిలో నుండి మిమ్మల్ని విడిపించాడు కదా. అంటే ఈ ప్రజలు ఎవరండి? ఇప్పుడు చెప్పండి, కృతజ్ఞత లేని వంటి వాళ్ళు, దైవ భయము లేని వంటి వాళ్ళు. మరి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు దైవ భయం కలిగి జీవిస్తూ ఉన్నావా? వాక్యానుసారంగా నీవు నడిపించబడుతూ ఉన్నావా? నీలో విధేయత, వినయము, భయం అనేది నీలో ఉందా? దేవుని భయము, భక్తి నీలో ఉంటే దేవుని మాటలు నువ్వు జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా విని నీ బ్రతుకును, నీ నడివెడుకను, నీ ప్రవర్తన, నీ పద్ధతులు మార్చుకొని ప్రభు సన్నిధిలో నీవు నిలబడాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాన్ని చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా ఏం చెప్పానండి? మన దేవుడు ఎవరు? వారి చేతుల్లో నుండి వారిని విడిపించెను. వారి కొరకు విడిపించిన తర్వాత దేవుడు వారి కొరకు ఒక న్యాయాధిపతిని పుట్టించాడు. వారు ఏం చేశారంటే ఆయన మాటను వినలేదు, దారి తప్పిపోయారు. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే మరలా వారికి గుర్తు చేస్తున్నాడు. ఏమని? ఫరో చేతుల నుండి, ఐగుప్తు ప్రజల చేతిలో నుండి, మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించిన సంగతిని మీరేం చేస్తున్నారంట? మర్చిపోతున్నారు. అందుకని మోసే మామగారు చెప్పారు, దేవునికి మీరు కృతజ్ఞత కలిగి మీ ద్వారా ఆయన నామము, మీ ద్వారా దేవుడు స్తుతింపబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ గొప్పతనం దేవుని ఎదుట పనికిరాదు. నీ డబ్బు, నీ ఆస్తి, ఐశ్వర్యం దేవుని ముందు పనికిరాదు. నీ పలుకుబడి దేవుని ముందు, నీ ఉద్యోగ వ్యాపారం దేవుని ముందు దేనికి పనికిరాదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడి మరొక మాట,
8వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము 33వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. 33వ వాక్యం. గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను మరలా చెప్పండి. చాలు 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 చాలు. ఏం చేశారంటండి వీళ్ళు? ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలను ఎవరు చుట్టుముట్టారు? చెప్పండి, ఎవరు చుట్టుముట్టారండి? శత్రువులు. నువ్వు బాగుపడుతూ ఉంటే, నువ్వు హ్యాపీగా బ్రతుకుతుంటే, చక్కగా ఉద్యోగం వ్యాపారం చేసుకుంటుంటే, నీ కుటుంబంలో ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉంటే, నీకు శత్రువులు ఎక్కువ మంది అవుతారు. నువ్వు బాగు బ్రతుకుతుంటే ఓర్వలేనివంటి ప్రజలు, నీతో ఉన్నవాడే నిన్ను చూసి ఓర్వలేడు. నీతో ఉన్నామే నిన్ను ఓర్చుకోలేని స్థితిలో ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇక్కడ చక్కగా ఈ 33 వచనములు ఆయన చెప్తున్నాడండి. ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులకు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన యెహోవాను ఏం చేశారంట? పూర్తిగా వాళ్ళు మర్చిపోయారు. ఐగుప్తు నుంచి విడిపించిన సంగతి మర్చిపోయారు. గిద్యోను మిద్యాన్ చేతుల నుండి విడిపించిన సంగతి మర్చిపోయారు. తమ శత్రువులు తమ చుట్టుముట్టిన విషయాలన్నిటిని వారు ఏమైపోయారంట? మర్చిపోతున్నారు. ఈ రోజున అనేక మంది ప్రజలు దేవుడు చేసిన ప్రతి మేలును ఏం చేస్తున్నారంటే మర్చిపోతున్నారు. మర్చిపోవటానికి గల కారణం ఏంటండి? మర్చిపోయేటట్లు చేసేది ఎవరో? సాతాను. నీ చుట్టూ ఉన్న వాళ్ళే నేను మర్చిపోయేటట్లు చేసి, వ్యతిరేకించేటట్లు చేసి, చివరికి నేను ఎక్కడికి తీసుకెళ్తారు తెలుసా? పందుల పక్కన, చెప్పండి, పందుల పక్కన కూర్చునేటట్లు నిన్ను చేస్తారు. అపవిత్రులైన మనుషుల ఎదుట వారి ముందు, వారి పక్కన కూర్చునేటట్లు చేస్తారు. లోక సంబంధమైన సాతాను కట్టలలో కట్టబడిన వారి పక్కన నిన్ను కూర్చునేటట్లు చేస్తారు. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఐగుప్తి ప్రజల యొక్క మొరను విని మోసేను దేవుడు ఎన్నుకొని ఐగుప్తికి వెళ్ళి ఐగుప్తి ప్రజలను ఏం చేశాడంట? విడిపించాడు. అందుకని ఈ రోజున ఎంతో మంది ప్రభు వారి జీవితంలో చేసిన వంటి మేలును మరిచిపోయి కృతజ్ఞత లేక బ్రతుకుతున్న వంటి వాళ్ళు ఎందరో ఉంటారు. కృతజ్ఞత లేని వంటి ప్రజలు. అందుకని బైబిల్లో రాస్తుంది, కృతజ్ఞత లేని వాళ్ళు వేల కొలిదిగా కూలిపోయారు. అందుకని కీర్తన గ్రంథంలో రాశాడు. ఏంటండి? ఏమని రాశాడు? ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏంటండి 10,000 మంది కూలినను, 1,00,000 మంది కూలినను నీకు అపాయం మాత్రము రాదు. ఏ అపాయము రాదు. ఏమంటారు? నీ కుడి పక్కన ఎంతమంది అండి? చెప్పాలి గట్టిగా. నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, ఎడం పక్క ఇంకా 1,00,000 మంది కూలినను నీ యొద్దకు ఏ అపాయము రాదు. కారణం ఏంటంటే నువ్వు దేవుని మాటను వింటున్నావు కనుక, ఆయన మీద విశ్వాసం ఉంది కనుక, ఆయన మీద నమ్మకం ఉంది కనుక, నీలో భయము భక్తి అనేది ఉంది కాబట్టి ఏ అపాయము రాకుండా దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడండి? కాపాడుతున్నాడు. అదే చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులు చుట్టుముట్టిన దేవుడు ఏం చేశాడంట? కాపాడిన సంగతిని వాళ్ళు మర్చిపోయారు. ఈ రోజున దేవుని వాక్యాన్ని విని గేటు దాటిన తర్వాత మర్చిపోయి కృతజ్ఞత లేకుండా బ్రతికోళ్ళు ఎంతో మంది ఉంటారు. కానీ దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన జీవితంలో చేసిన ప్రతి మేలులకు మనం ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞత కలిగి
ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట, 6వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము దయచేసి చూడండి 14వ వాక్యం. 14వ వాక్యం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరిని పంపించాడండి? గిద్యోనుతో అంటాడు, నేను నిన్ను పంపించున్నాను కనుక నువ్వు వెళ్ళి వారిని రక్షించు అంటాడు. ఒకటి మనం గమనించాలి, దేవుడు అబ్రహామును పిలిచాడు, లోతును పిలవలేదు. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు, అభిరాములు వీళ్ళని విడిపించల. వాళ్ళంతట వాళ్ళే, చెప్పండి, వాళ్ళే బయలుదేరి వచ్చారు. బురదున్న చోట నీళ్లు ఉంటాయి, నీళ్లున్న చోట బురద ఉంటాయి. విశ్వాసి పక్కన పుల్ల పెట్టేవాడు ఉంటాడు, పుల్ల పెట్టినోడు పక్కన అవిశ్వాసి ఉంటాడు, విశ్వాసి కూడా ఉంటాడు. బాగు చేసేవాడు ఉంటాడు, చెడగొట్టేవాడు ఉంటాడు. బాగు చేసేది దేవుడు, చెడగొట్టేది సాతాను. ఎటువైపు నువ్వు ఉండాలో ఒకసారి ఆలోచించు. మేలు చేసే దేవుని వైపు ఉంటావా, పాడు చేసే సాతాను వైపుకు వెళతావా? అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడిన ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అందుకని దేవుడు గిద్యోనుతో చెప్తున్న వంటి మాట ఏమని, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, ఎవరితో అంటున్నాడు చెప్పండి, అతని తట్టు తిరిగి బలమును తెచ్చుకొని వెళ్ళి మిద్యాను చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించు అంటాడు. ఇప్పుడు ఉదాహరణగా అనుకుందాం, మేము ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం. వెంకటగిరికి ఎందుకు వచ్చాం చెప్పండి? ఎందుకు వచ్చాం? పండుకునేదానికి, తిని 3 పూటలు తిని పండుకునేదానికే. దేనికి వచ్చాం చెప్పరేంటి? ప్రైజ్ ది లార్డ్. ఎంత దూరం ఎందుకు వచ్చాం? ప్రైజ్ ది లార్డ్. అదే దేవుడు అంటున్నాడు. గిద్యోనుతో చెప్తున్న మాట ఏంటండి, యెహోవా అతని తట్టు తిరిగి. ఎవరి తట్టు తిరిగాడంట? దేవుడు. గిద్యోను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఈ ప్రజల పరిస్థితి ఏమిటి? దేవుడు చూస్తున్నాడు, గిద్యోను ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు అతని వైపు తిరిగాడు. ఎవరి తట్టు చెప్పండి? ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? యెహోవా అతని తట్టు తిరిగి తిరిగి చెప్తున్నాడు, గిద్యోను నీవు బలము పొందు. దేని ద్వారా బలం పొందుకోవాలంట? మనము వాక్యమనే ఆహారము చేత మనము బలవంతులుగా మార్చబడాలి. వాక్యము చేత, వాక్యమనే ఆహారం, పరిశుద్ధాత్మని నీటి ద్వారా దేవుని శక్తిని పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని గిద్యోను ఏం చేశాడంటే చెప్పండి, తిరిగి ఏం చేశాడంటే ఆయన 15వ వచనం, అతడు చిత్తము నా ఏలిన వాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలు ప్రజలను రక్షింపగలను? నా కుటుంబం మనుష్య గోత్రములో ఎన్నిక లేనిది, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడును. ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా అయితే ఏమి? ప్రైజ్ ది లార్డ్. నా ప్రజలను రక్షించడానికి ఏ కులం అయితేమి, ఏ మతం అయితేమి నాకు అవసరము. ఈరోజు కులపిచ్చి పట్టుకొని లాగి ఈగుకుంటున్నారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. మా ఆ కులం ఈ కులం అంటాడు. పనికిమాలిన కులాలను తెచ్చి పెడుతూ ఉంటారు ముందుకు. కులం కూడు పెట్టదో, మతమేమో మార్గము చూపదో. ప్రైజ్ ది లార్డ్. కులం పేరు చెప్పేది ఎవరండి? సిగ్గులేనోడు కులం పేరు ఎత్తుతుంటాడు. సిగ్గులేని సాతాను, వాడికి అదే పని.
ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. దేవుడు కులాన్ని కోరుకోలేదు, మతాన్ని కోరుకోలేదు. అందుకని ఆయన ఏం చెప్పాడండి, ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి, నా కుటుంబము మనిషా గోత్రములో ఎన్నిక లేనిది, నా పితరుల కుటుంబములో నేను గనిష్ఠుడనై ఉన్నానని అతనితో చెప్పాను. అందుకు యెహోవా, అయితేనేమి నేను నీకు తోడై యుందును. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు తగ్గించుకుంటారో, ఎవరు దేవుని సన్నిధిలో నిలబడతారో, ఎవరైతే వాక్యాన్ని వింటారో, ఎవరైతే మనసును మార్చుకొని ప్రభు సన్నిధిలో సాక్షి జీవించాలని కోరుకుంటారో, అలాంటి వ్యక్తికి దేవుడు ఏం చేస్తాడంట, తోడగా ఉంటాడు. అలాంటి వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. సాతాను తోడుగుండోడికి ఏమైపోతాండి, నాశనము తెచ్చిపెట్టుకుంటాడు. తప్పిపోయిన కుమారుల్లాగా చెప్పుడు మాటలు విని ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయి మొత్తం కాజేసుకొని చివరికి పొట్టు తినే కాడికి వచ్చింది వ్యవహారం. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, నీ జీవితం, నీ పరిస్థితి, నీ నడివేడిక, నీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, దేవుడు ఎవరండి? ఫరో చేతిలో నుండి, ఐగుప్తి ప్రజల చేతిలో నుండి విడిపించగలిగిన వాడు. వారిని నడిపించుటకు దేవుడు ఎవరు నియమించాడంట? గిద్యోని న్యాయాధిపతిగా దేవుడు వారి కొరకు పుట్టించాడు. రెండోది, మిద్యానుల చేతిలో నుండి విడిపించటానికి గిద్యోని దేవుడు వెనుకొన్నాడు. మూడోది, శత్రువులు చుట్టుముట్టినప్పుడు గిద్యోని ఏం చేశాడంటండి, తన ప్రాణమును తెగించి యుద్ధము చేసి ఆ ప్రజలను రక్షించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరిలో ఏం చెప్పాను నేను, 14వ వాక్యం చివరిలో చెప్పబడిన మాట ఏంటంటే, దేవుడే తన వైపునకు, ఎవరి వైపు తిరిగాడండి? చెప్పండి, ఎవరి వైపు? గిద్యోని ఎవరండి? బైబిల్లో రాయబడింది, గిద్యోని నీవు బలాఢ్యుడువు. ప్రైజ్ ది లార్డ్. గిద్యోని ఎవరంట? బలము కలిగిన వంటి గొప్ప వ్యక్తి, దైవ శక్తిని పొందుకున్న వంటి వ్యక్తి, దేవుని బలమును పొందుకున్న వంటి వ్యక్తి, శత్రువులను జయించగలిగిన శక్తి సామర్థ్యం దేవుడు గిద్యోనికి ఇచ్చాడు. చిన్న తలనొప్పి వస్తే మోకరించి ప్రార్థన చేసుకుంటే, ప్రార్థన చేసుకోకుండా ఏం చేస్తారు చెప్పండి? పరుగు. ఎక్కడికి? హాస్పిటల్కి. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక ట్యాబ్లెట్ తీసుకొని మింగేస్తారు. వెంటనే తగ్గిపోయిన తర్వాత మొదలు పెడతాది. ఏంటిది? మోకాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు. ఆ ఒళ్ళు నొప్పులు వచ్చిన తర్వాత తలనొప్పి అయితే తగ్గింది, కానీ ఇప్పుడు మోకాళ్ళ నొప్పుల సంగతి ఏంటండి? ఒక ట్యాబ్లెట్కి 17 రకాల రోగాలు వస్తాయి ఒక మనిషికి. అయినా వదిలి పెడుతున్నారా చెప్పండి? ఏం చేస్తున్నారు? వచ్చేది వస్తూ ఉంటుంది, మింగుతా ఉంటారు. బతకాలనే ఆశ, చచ్చిపోతామేమో అని భయం. చచ్చిపోయే ముందు ఎలా బ్రతికావనేది ఒకసారి గమనించు. మనిషిలాగా బ్రతుకుతున్నావా? కుక్కలాగా జీవిస్తున్నావా? మనిషిగా బ్రతుకుతున్నావా? నీచమైన జీవితం బ్రతుకుతున్నావా? ఒక్కసారి గమనించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు అంటాడు ఈ చివరి మాటలో, గిద్యోనుతో అంటాడు, నిన్ను పంపిన వాడను నేనే. ఎక్కడికి? తన ప్రజలను రక్షించటానికి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎవరి కొరకండి? మనల్ని రక్షించటానికి తన ప్రాణ త్యాగం చేసి శిలువలో మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపడతాం. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుని. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు. గొప్ప దేవుడు, మాకు చాలిన దేవుడిగా స్తోత్రాలు. ఏమిచ్చినో మీరు నాకు తెచ్చారు. మా కొరకై లోకానికి దిగి వచ్చారు. శిలువలో మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి నిత్య జీవాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, కృప కలిగిన స్వామి, ఈ సంఘము చుట్టూ మీ కంచె, మీ కాపలా
నిత్యము దయచేయమని ప్రార్థిస్తున్నాను. కృపగలిగిన స్వామి చెప్పబడిన మాటలు విన్న ప్రతి ఒక్కరి హృదయాలలో నాటబడినట్లు మీ గొప్ప కార్యాలను జరిగించండి. వినబోతున్న ప్రతి వారిని దర్శించండి స్వామి. ఈ వాక్యము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. కష్టాలు కన్నీళ్ళ నుండి వారిని విడిపించి మీ రెక్కల చాటున మరుగుపరిచి నూతన కృపతో నింపి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసము కూడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును వాక్యము బోధించిన తన దాసులకును ప్రభు రాకడ పర్యంతం సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు మీ అందరికీ.